సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న వంశీ బెయిల్ పిటిషన్పై విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టులో విచారణ జరిగింది. వంశీ పిటిషన్పై కౌంటర్ దాఖలుకు సత్యవర్ధన్ న్యాయవాది 2 రోజులు సమయం కోరారు. తదుపరి విచారణను విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టు వాయిదా వేసింది. మరోవైపు వంశీని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్పై ఎస్సీ ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో విచారణ జరిగింది. వంశీని 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు పోలీసులు. వంశీ బ్యారక్ మార్చలేమని జైలాధికారులు కోర్టుకు తెలిపారు. వంశీ భద్రతా చర్యల దృష్ట్యా వేరే బ్యారక్ కు మార్చలేమని చెప్పుకొచ్చారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, చెప్పండి. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఏదైతే వల్లభనేని వంశీ ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్నారో ఆయనకి సంబంధించినటువంటి 2 పిటిషన్ల పైన ఈ రోజు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టులో తమ వాదనలు అయితే జరిగాయి. అయితే వంశీకి కస్టడీకి ఇవ్వాలి అని చెప్పి పోలీసులు ఏదైతే వేశారో ఆ పిటిషన్ కి సంబంధించినటువంటి వాదనలు అయితే జరిగాయి. వాదనకి సంబంధించినటువంటి వరకు కూడా ఎల్లుండకి ఈ వాదనలన్నీ జరిగిన తర్వాత ఎల్లుండికి వాయిదా వేయడం జరిగింది. అయితే వంశీకి సంబంధించినటువంటి బ్యారక్ ఏదైతే మార్చాలని కోరుతూ తనకి అసౌకర్యంగా ఉంది, హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అని చెప్పి మార్చడం జరిగిందో దానికి సంబంధించినంత వరకు కూడా ఈ ఏదైతే బ్యారక్ మార్చలేము అని చెప్పి అధికారులు చెప్పారు. అయితే ఏదైతే బ్యారక్ మార్చడం అనేది జరిగే ప్రస్తుతం కాదు. భద్రతా దృష్ట్యా వంశీకి సంబంధించినటువంటి ఒక మాజీ ఎమ్మెల్యేగా ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తికి భద్రతా దృష్ట్యా బ్యారక్ ని మార్చలేమని చెప్పి కూడా అధికారులు కోర్టుకి తెలపడం జరిగింది. అలాగే ఇక బెయిల్ కి సంబంధించినటువంటి అంశం, వంశీ తరపున ఉన్నటువంటి న్యాయవాదులు బెయిల్ కి సంబంధించినటువంటి పిటిషన్ ని వేయడం జరిగింది. ఆ పిటిషన్ కి సంబంధించినంత వరకు కూడా 10 రోజులు ఏదైతే ఈ కౌంటర్ దాఖలు చేయడానికి సత్యవర్ధన్ తరపున ఉన్నటువంటి న్యాయవాది ఎవరైతే ఉన్నారో 2 రోజుల పాటు సమయం కోరారు. దీనికి సంబంధించినటువంటి విచారణను కూడా ఎస్సీ ఎస్టీ కోర్టు ఎల్లుండకు వాయిదా వేయడం జరిగింది. అలాగే వంశీని 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు ఏదైతే పిటిషన్ దాఖలు చేశారో దానికి సంబంధించినటువంటి కేసును కూడా ఎల్లుండకు ఈ 2 కేసులని కూడా వాయిదా వేయడం జరిగింది. దాంతో పాటు బ్యారక్ అయితే మార్చే అవకాశం లేదు. ఖచ్చితంగా జైలు అధికారులు భద్రతా దృష్ట్యా ఈ బ్యారక్ మార్చడం వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది అంటూ కూడా న్యాయవాదికి జైలు అధికారులు అలాగే పోలీస్ అధికారులు అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో వంశీకి సంబంధించి కూడా ఎత్తుగా ఏదైనా బల్ల లాంటి దాన్ని పడుకునేందుకు ప్రొవైడ్ చేయాలి అంటూ కూడా న్యాయమూర్తి ఆదేశించినట్లుగా తెలుస్తోంది. శీల, వంశీ ఆరోగ్య పరిస్థితి బాగా లేదు అన్నట్టు తెలుస్తోంది. ఏంటి ఆయన ఆరోగ్యానికి ఏమైంది? వంశీ ఆరోగ్య పరిస్థితి అంటే ఖచ్చితంగా ఆయనకు ఏదైతే కోవిడ్ లో 2 సార్లు కోవిడ్ ఎఫెక్ట్ అయినట్లుగా, అలాగే కోవిడ్ ఎఫెక్ట్ అవడంతో పాటుగా ఆయనకు ఆస్తమా అనేది అటాక్ అయింది. ఆస్తమా ఉన్న కారణంగా సింగిల్ గా ఉన్నప్పుడు సడన్ గా ఆయనకి ఊపిరి తీసుకునే సమస్య వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఆయన సింగిల్ గా ఉండడము, అలాగే చిన్న రూమ్ లో అంటే 6x4 ఉన్న స్పేస్ ఉన్నటువంటి రూమ్ లో తనని ఉంచడం కారణంగా అందులోనూ తను ఒక్కడే ఉండడం వల్ల కూడా తనకి అనారోగ్య సమస్యలు వస్తున్నాయని, అలాగే తనకి సంబంధించినటువంటి వెన్నుపూసకి సంబంధించినటువంటి సమస్యతో ఆయన బాధపడుతున్నట్లుగా ఆయన కింద పడుకోవడం అనేది తనకి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నట్లుగా కూడా కోర్టుకి విన్నవించారు. దీనికి సంబంధించి ఇప్పటికే అటు గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ తో పాటుగా జైల్లో ఉన్నటువంటి డాక్టర్ ని కూడా దీనికి సంబంధించినటువంటి ఒక రిపోర్ట్ ని ఏదైతే ఆయన హెల్త్ రిపోర్ట్ ని ఇమ్మని ఆదేశాలు ఇవ్వడంతో హెల్త్ రిపోర్ట్ ఇచ్చిన నేపథ్యంలో ఆయనకి వెన్నుకి సంబంధించినటువంటి ఒక సమస్య ఉన్న కారణంగా ఆయనకి పడుకునేందుకు ఎత్తైన బల్ల లాంటిది, ఒక మంచం లాంటిది, బెడ్ లాంటిది అరేంజ్ చేయాలి అని చెప్పి సూచించిన నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోండి. ఖచ్చితంగా బ్యారక్ మార్చడం మాత్రం ఏదైతే మార్చే అవకాశం లేని కారణంగా ఆయన పడుకునేందుకు వీలుగా సౌకర్యం కల్పించమని న్యాయస్థానం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. వంశీ బెయిల్ కి సంబంధించి వంశీ తరపు న్యాయవాదులు ఏం చెప్తున్నారు మరి? వంశీ బెయిల్ పిటిషన్ కి సంబంధించి ప్రస్తుతం ఏదైతే సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు అనేది ఖచ్చితంగా వంశీకి ఎవరైతే ఇప్పుడు అరెస్ట్ చేశారో అది కేవలం కక్షపూరితంగా చేసిందే తప్ప అసలు సత్యవర్ధన్ కిడ్నాప్ అనేది వంశీకి ప్రమేయం లేకుండా జరిగిన అంశం. అసలు వంశీకి సత్యవర్ధన్ కిడ్నాప్ కి ఎటువంటి సంబంధం లేదు. ఎవరైతే అరెస్ట్ కిడ్నాప్ చేసిన అంశానికి సంబంధించినటువంటి వివరాలను పూర్తిగా ఏదైతే కోర్టు చెప్తుందో అవన్నీ కూడా అవాస్తవం ఉన్నాయి. అలాగే బయటకు అంటే ఆయనకు ఈ కేసుకి సంబంధించిన వరకు కూడా బెయిల్ మంజూరు చేసినట్లయితే బయటకు వచ్చిన తర్వాత ఆయన
ఎవరిని కూడా ప్రలోభాలకి గురి చేసే అవకాశం లేకుండా చూసుకుంటామని చెప్పి వంశీ తరపున ఉన్నటువంటి న్యాయవాదులు బెయిల్ పిటిషన్ వేశారు. దాంతో పాటు ఆయన హెల్త్ ఇష్యూస్ ని కూడా పరిగణలోకి తీసుకోవాలి అని చెప్పి ఈ ఏదైతే కోర్టులో పిటిషన్ వేశారో దానికి సంబంధించినటువంటి విచారణ అయితే ఈ రోజు న్యాయమూర్తి చేపట్టారు. అయితే కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి పోలీసులను ఆమె న్యాయమూర్తి ఆదేశాలు ఇచ్చారు. అయితే కౌంటర్ దాఖలు చేయడానికి 2 రోజులు సమయం కావాలని చెప్పి పోలీసులు కోరడంతో దీనికి సంబంధించినటువంటి విచారణ ఏదైతే ఉందో విచారణను కూడా 2 రోజుల పాటు అంటే ఎల్లుండకి వాయిదా వేయడం జరిగింది. షీలా. రైట్, థ్యాంక్ యూ కాంతి.